మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ఒక భారీ మోసం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. యూబిట్ కాయిన్ కోసం మెంబర్షిప్ లాగా పిరమిడ్ స్కీమ్ లాగా చాలా మందికి యాడ్ చేస్తున్నారు. ఎట్లా యూబిట్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్ చేసిన ముందు ఒకసారి యూట్యూబ్లో చూడాలి ఏ క్రిప్టో కాయిన్ ఎట్లా పని చేస్తుంది. Without any permission from government agencies, don't invest in any such schemes until unless they don't have any legal backup or permission. గ్రౌండ్ రియాలిటీలో 80% యూబిట్ కాయిన్ ఓనర్స్ దగ్గర ఉన్నాయి, కానీ వాళ్ళు వెబ్సైట్లో ఏం చెప్తారు కి 50% కాయిన్స్ పబ్లిక్ దగ్గర ఉన్నాయి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ఒక భారీ మోసం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. బిట్ కాయిన్ పేరుతో అనేక రకాల వ్యాపారాలను మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ యూబిట్ కాయిన్ పేరుతో జరుగుతున్నటువంటి అంశం పోలీసుల దృష్టికి కూడా వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, ఈ మోసం బారిన ఎంతమంది పడ్డారు, అసలు ఇది మోసమే కాదంటున్న వారికి పోలీసులు చెప్పేటువంటి సమాధానం ఏంటి, ఈ అంశాలపైన విశ్లేషణ చేద్దాం. మనతో పాటు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు ఉన్నారు. అవినాష్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. అవినాష్ కుమార్ గారు, ఈ యూబిట్ కాయిన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. 4 days బ్యాక్ పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో అంతా కూడా అలర్ట్ అయ్యారు. కానీ ఇప్పటికి కూడా సుమన్ టీవీ దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఒక బాధ్యతను తీసుకుంది. చాలా కాల్స్ వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, యూబిట్ కాయిన్ స్టోరీ ఏంటి? సో మన నిర్మల్లో ఎస్పీ మేడం దగ్గర చాలా కంప్లైంట్స్ వచ్చింది రిగార్డింగ్ దిస్ క్రిప్టో కాయిన్స్, యూబిట్ క్రిప్టో కాయిన్. ఓకే. వీటిలో చాలా మంది యూబిట్ కాయిన్ కోసం మెంబర్షిప్ లాగా పిరమిడ్ స్కీమ్ లాగా చాలా మందికి యాడ్ చేస్తున్నారు. ఓకే. యాడ్ చేసి డబ్బులు తీసి దేవర్ క్రియేటింగ్ అ పిరమిడ్ లైక్ లింక్. మేడం దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది దీంట్లో. ఓకే. సో వాట్ యాక్చువల్లీ వాజ్ హ్యాపెనింగ్, సో చాలా మందికి తెలుసు ఇప్పుడు ఆల్రెడీ పిరమిడ్ స్కీమ్ ఏమున్నాయి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్, ఎంవే ఆర్ వేరే వేరే పేరులో చాలా పిరమిడ్ స్కీమ్ నడుస్తుంది. సో దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మీకు వాళ్ళు చెప్తారు ఈ స్కీమ్కు మీ జాయిన్ చేయండి. జాయిన్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఫీ లేకపోతే ఇనిషియల్ మెంబర్షిప్ ఫీ ఎంత ఉన్నాయి, ఆ ఫీ ఇచ్చినప్పుడు మీకు కొంచెం ప్రొడక్ట్స్ వస్తుంది. కొత్త సమయంలో ఎట్లా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారు, దే ఆర్ ఇష్యూయింగ్ క్రిప్టో కాయిన్స్. ఓకే. సో సపోజ్ ఒక మంది జాయిన్ చేసిన సమయంలో 10,000 డబ్బులు ఇస్తున్నారు. 10,000 డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి యూబిట్ క్రిప్టో కాయిన్ కొంచెం యూబిట్ కాయిన్ వాళ్ళు దగ్గర వస్తుంది. ఓకే. వాళ్ళకి 500 days తర్వాత ఇది డబ్బులు, ఇది వాల్యూ డబల్ అవుతుంది. ఎట్లా వాళ్ళు చెప్తారు. ఓకే. సపోజ్ మీరు ఈరోజు 5,000 10,000 కంట్రిబ్యూట్ చేస్తారు, 500 days తర్వాత ఇది డబల్ అవుతుంది. ఓకే. ఎట్లా వాళ్ళు చెప్తారు. కానీ ఫర్దర్ కండిషన్ ఏం చెప్తారు, ఇఫ్ యూ వాంట్ డైలీ ఇన్కమ్, మీకు డైలీ ఇన్కమ్ కావాలి, దెన్ యూ హ్యావ్ టు యాడ్ 5 more person. 5 more person యాడ్ చేసినప్పుడు విత్ అ మినిమం కాంట్రిబ్యూషన్ ఆఫ్ 2,50,000, అంటే 50,000 ఫ్రమ్ ఈచ్, 60,000 ఫ్రమ్ ఈచ్ పర్సన్. ఓకే. 5 person with 2,50,000 మినిమం కాంట్రిబ్యూషన్, మీకు ప్రతిరోజు కమిషన్ వస్తుంది. ఓకే. సో ఒక మంది టాప్, దాని తర్వాత 5, మళ్ళీ 5 అట్లా పిరమిడ్ లాగా స్కీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఓకే. అవి జో भी అదేనా పిరమిడ్ స్కీమ్ కి ఏం ప్రాఫిటబుల్ బిజినెస్ లేవు. హోల్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ ద బాటమ్ కంట్రిబ్యూషన్. కింద వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, అదే డబ్బులు ప్రాఫిట్ లాగా పైన వాళ్ళకి వస్తుంది. సో ఇందులో బిజినెస్ మోడల్ అనేది ఏమీ లేదు, అంటే ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయడం కానీ దాని నుంచి రిటర్న్స్ రావడం కానీ అటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. ఏం కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మన ఇండియాలో, మన కంట్రీలో క్రిప్టో కాయిన్ ఈజ్ అన్రెగ్యులేటెడ్. ఓకే. అన్రెగ్యులేటెడ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్, ఇట్ ఈస్ నాట్ లీగల్, ఇట్ ఈస్ అన్రెగ్యులేటెడ్. దీంట్లో ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి.
నేను మీ ఎనీవన్ కెన్ క్రియేట్ వన్ క్రిప్టో కాయిన్ ఓకే బై రన్నింగ్ అ సాఫ్ట్వేర్ రన్ చేసినప్పుడు ఒక క్రిప్టో కాయిన్స్ పేరు నేను ఇస్తాను. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో యూబిట్ పేరు ఇచ్చారు. యూబిట్ కి మార్కెట్ వాల్యూ 29 మార్చ్ 2024 కి యూబిట్ కాయిన్ లాంచ్ అయింది. ఓకే లాంచ్ అయిన రోజు ఒక యూబిట్ కి 16 రూపీస్ 50 పైసే ప్రైస్ ఉంది. ఓకే 16 రూపీస్ 50 పైసే. ఓకే ఈ రోజు యాజ్ ఆఫ్ టుడే ద ప్రైస్ ఈజ్ 12 రూపీస్. ఓకే ఎట్లా వాళ్ళు డబుల్ చేస్తున్నారు? वो लोग पैसा डबल कैसे कर रहे हैं? When the UBIT is going down, how are they promising to double the money? బట్ హౌ టు రెగ్యులేట్ ఇట్? ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే లీగల్ కాదు ఇల్లీగల్ కాదు అన్నారు. ఈ బిజినెస్ జరుగుతూనే ఉంది రకరకాల పేర్లతో. ఇప్పుడు యూబిక్, ఇంతకుముందు ఇంకా వేరే వేరే పేర్లు ఉండొచ్చు. సో ఎలా రెగ్యులేట్ చేయడం ఎలా దీన్ని? సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో చాలా అనాలిసిస్ నడుస్తుంది. ఓకే RBI కూడా, ఫైనాన్స్ మినిస్ట్రీ, దే ఆర్ వర్కింగ్ అపాన్ ఇట్ హౌ టు రెగ్యులేట్ దిస్ మార్కెట్. ఓకే Until and unless government doesn't specify how to go ahead, it won't be correct to say on my part ఓకే what is the correct way. కానీ అదేనా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన ముందు యూట్యూబ్, ఇంటర్నెట్లో ప్రాపర్గా సెర్చ్ చేయాలి. ఇప్పుడు కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి యూబిట్ సంబంధించిన, ఓకే ఎట్లా యూబిట్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. హిందీ లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఐ వుడ్ రిక్వెస్ట్ టు ఆల్, ఇన్వెస్ట్మెంట్ చేసిన ముందు ఒకసారి యూట్యూబ్లో చూడాలి, ఇంటర్నెట్లో చూడాలి ఏ క్రిప్టో కాయిన్ ఎట్లా పని చేస్తుంది. ఆల్రెడీ దేర్ ఆర్ సర్టన్ రికగ్నైజ్డ్ క్రిప్టో కాయిన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే బిట్ కాయిన్స్ ఉంది, ఎథెరమ్ ఉంది. దే ఆర్ రికగ్నైజ్డ్ క్రిప్టో కాయిన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే సో దే ఆర్ రెస్పెక్టబుల్. కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి ఇది యూబిట్ కేసులో యూబిట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ యూనిటీ మెటా పేరులో ఒక కాయిన్ ఇష్యూ చేశారు. 1 ఇయర్లో వాళ్ళు మొత్తం డబ్బులు తీసి ఈ ఇయర్ ఫిబ్రవరిలో డబ్బులు తీసి వెళ్ళిపోయారు. ఓకే వాళ్ళే మళ్ళీ కొత్త కాయిన్ యూబిట్ పేరులో ఇష్యూ చేశారు. ఓకే మళ్ళీ ఒక ఇయర్ తర్వాత ఇఫ్ ఎస్పీ మేడం వుడ్ హ్యావ్ నాట్ యాక్టెడ్, దే వుడ్ హ్యావ్ లాంచ్డ్ అగైన్ అ డిఫరెంట్ కాయిన్ నెక్స్ట్ ఇయర్ విత్ డిఫరెంట్ నేమ్. ఓకే సో ఎంతమంది మోసపోయి ఉండొచ్చు ఈ కేసులో? ఎందుకంటే నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ చాలామంది దీనిలో ఇన్వెస్ట్ చేశారు అనేది సమాచారం. ఎంతమంది ఉండొచ్చు, ఎంత మేరకు, ఎంత అమౌంట్కి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి? సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. We have arrested 5 persons, and further investigation is running on, and the number can be a big number. చాలా మంది ఉన్నారు. కానీ దీంట్లో కొంచెం చాలా మంది ప్లానర్స్ అంటే ఫ్రాడ్స్టర్స్, చాలా మంది విక్టిమ్స్. అంటే సపోజ్ నాకు తెలుసు ఇది మొత్తం ఫ్రాడ్, కానీ మీకు నేను ఏం చెప్తా ఇది కరెక్ట్. యూ ఇన్వెస్ట్ ఇట్ విత్ అ క్లియర్ మైండ్ సెట్. Okay. But I know that it is a fraud. So in this case, you are a victim and I am a fraudster. So we are trying to catch all those who are the planners. అంటే వాళ్ళకి తెలుసు ఇది ఫ్రాడ్, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఫ్రాడ్స్టర్స్ లాగా we are trying to arrest them. కానీ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళంతా? లోకలైట్స్గానే మనం చూడాలా, లేదా ఇండియాలోనే ఉండి ఆపరేట్ చేస్తున్నారా? దీనికి వేరే ఏదైనా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇట్ వుడ్ టేక్ సమ్ టైమ్ టాప్ పాయింట్లో రీచ్ అవడానికి కొంచెం సమ్ టైం పడుతుంది. బట్ వీ విల్ రీచ్ దేర్. ఎస్పీ మేడం హెస్ గివెన్ అ స్పెసిఫిక్ డైరెక్షన్ అండ్ మేడం హెస్ ఫార్మ్ సర్టెన్ టీమ్స్. సో వేరే టీమ్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో వీ వుడ్ రీచ్ ద టాప్. సో సుమన్ టీవీకి కాల్స్ వస్తున్నాయి దీనిపైన, ఈ అరెస్ట్ పైన, ఈ ఒక స్టోరీ ఇచ్చిన వెంటనే ఇదంతా అసత్య కథనాలు, ఇవన్నీ కూడా ఫాల్స్ స్టోరీస్, సుమన్ టీవీ ఉద్దేశపూరితంగా చేస్తోంది అన్నట్టుగా కొంతమంది మేబీ దానిలో బెనిఫిషరీస్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళు కాల్స్ చేస్తున్నారు. ఏం చెప్పాలి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు, కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 2019లో ఒక యాక్ట్ వచ్చింది, బ్యానింగ్ ఆఫ్ ఇల్లీగల్ డిపాజిటర్స్ యాక్ట్.
మనీ డబల్ చేయడానికి లేకపోతే ఫిక్స్డ్ రిటర్న్ ఇవ్వడానికి ప్రామిస్ చేస్తున్నారు విదౌట్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ సచ్ స్కీమ్స్ until unless they don't have any legal backup or permission. ఓకే. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ముందు ఒక్కసారి యూట్యూబ్లో ఇంటర్నెట్లో ప్రాపర్గా రీసెర్చ్ చేయాలి. వన్స్ దీస్ 2 steps are followed, many people would escape from such fraudsters. ఓకే. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? క్యాష్ ట్రాన్సాక్షన్సా లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా? దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ is many people are investing it through online transactions. Many people are giving cash. సో ఆన్లైన్ డబ్బులు ఇచ్చినప్పుడు ద మెయిన్ లీడర్స్ ఆర్ గెటింగ్ మనీ. ఓకే. క్యాష్ ఇచ్చినప్పుడు లోకల్ వాళ్ళకి లోకల్ ఏజెంట్స్కి డబ్బులు వస్తుంది, ఫ్రాడ్స్టర్స్కి. సో యాజ్ పర్ ద యూబిట్ వెబ్సైట్లో వాళ్ళు దే హ్యావ్ గివెన్ వన్ డేటా రిగార్డింగ్ టోకెనామిక్స్. ద కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి. ఓకే. ఓకే. కానీ యాక్చువల్లీ వాట్ దే ఆర్ రైటింగ్ ఆన్ ద వెబ్సైట్ ఈజ్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ ద గ్రౌండ్ రియాలిటీ. ఓకే. గ్రౌండ్ రియాలిటీలో 80% యూబిట్ కాయిన్ ఓనర్స్ దగ్గర ఉన్నాయి, కానీ వాళ్ళు వెబ్సైట్లో ఏం చెప్తారు కి 50% కాయిన్స్ పబ్లిక్ దగ్గర ఉన్నాయి. ఓకే. సో దిస్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ కాంట్రాడిక్షన్ అండ్ ఫ్రాడ్. సో వీ వుడ్ రిక్వెస్ట్ ఏదైనా who have contributed in this scheme, వాళ్ళు already they have lost money, they should reach us to Nirmal Police. They can give their complaint, we would take further action. రైట్. ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడం ఎలా? ఇప్పుడు ఒకవేళ కాయిన్స్ కనుక ఉంటే ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళ దగ్గర దాన్ని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రాసెస్ ఏంటి? ఇది మన స్కీమ్ బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిటర్ స్కీమ్లో ఒక ప్రాసెస్ ఉన్నాయి. డిపాజిటర్స్ మోసం చేసినప్పుడు హౌ టు రికవర్ ద మనీ. So until and unless all those who are victim of this scheme, they should give complaint to us. Okay. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనము ఒక ప్రాసెస్ ఉన్నాయి. We have to approach the court and then their money would be released. ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్న వాళ్ళు చాలామంది మేము లాభం పొందామని చెప్తున్నారు. సో వాళ్ళకి ఎలా క్యాష్ చేరుతుంది? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే వస్తుందా, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ కింది లెవెల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ వీళ్ళకి రీచ్ అవుతుందా? देखिए simple, if you look at the price of UBIT from first day to today, it has decreased. Okay. So how come they can get profit from crypto, UBIT crypto? There is no logic behind it. They are gaining money only from the lower contribution. కింద వాళ్ళు కంట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తుంది. రైట్. ఇవి ఇప్పుడు చాలా మంది దే ఆర్ ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్. వాళ్ళకి యాక్చువల్ ఒక యూబిట్కి ఎంత ప్రైస్ ఉన్నాయి వాళ్ళు రీసెర్చ్ చేయట్లేదు. ఓకే. పైన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఒక యూబిట్కి 16 రూపీస్ ప్రాఫిట్, 16 రూపీస్ కాస్ట్ నడుస్తుంది. వాళ్ళు 16 రూపీస్ లాగా దే ఆర్ గివింగ్ మనీ, బట్ యాక్చువల్లీ ప్రైస్ ఎంత ఉన్నాయి 12 రూపీస్. ఓకే. సో దిస్ 4 రూపీస్ మార్జిన్ దే ఆర్ కీపింగ్. ఓకే. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ దే ఆర్ డూయింగ్. సో ఎక్కువ మంది విక్టిమ్స్లో ఎవరున్నారు? చాలామంది స్కూల్ టీచర్స్, చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా ఇన్వెస్ట్ చేశారని గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్కువ మంది ఎవరు ఉండే అవకాశం ఉంది? ఇది మీడియా రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది దీంట్లో. వీఆర్ యాజ్ అ పోలీస్ ఏజెన్సీ వీఆర్ డూయింగ్ అవర్ రోల్. ఇఫ్ మీడియా డస్ మోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వీ వుడ్ హ్యావ్ బెటర్ రిజల్ట్ ఇన్ దిస్. రైట్. థ్యాంక్ యూ అవినాష్ గారు అనాలిసిస్ ఇచ్చినందుకు. ఇది క్రిప్టో కరెన్సీ పేరుతో యూబిక్ కంపెనీ కాయిన్ ఒకటి క్రియేట్ చేశారు. అది ఉత్తర తెలంగాణలో పెద్ద దుమారంగా మారుతుంది. చిన్న చిన్న ఉద్యోగులు, చిన్న స్థాయి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇన్వెస్ట్మెంట్లు పెట్టించడం, లాభాలు వస్తాయనేటువంటి యాంగిల్లో దీన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్ట్రక్చర్ లాగా తీసుకెళ్తూ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయి అనేది పోలీస్ శాఖ చెప్తున్నటువంటి మాట. అందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా పోలీసుల్ని రీచ్ అవ్వండి. నిర్మల్ పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా పెద్ద తలకాయలు, ఇక్కడ లేకుండా మరొక చోట నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి బ్రెయిన్ హెడ్స్ ఎవరనేటువంటి అంశంపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. కాబట్టి క్రిప్టో అనేది లీగల్ కాదు, ఇల్లీగల్ కాదు. దీనిలో ఉన్నటువంటి వెసులుబాటుని ఉపయోగించుకొని కొంతమంది మోసగాళ్ళు తెగబడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. క్రిప్టో అంశాలకి సంబంధించి వస్తున్నటువంటి సమాచారం కానీ మీరు ఎవరైనా బాధితులైతే మా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు సంబంధించినటువంటి సమాచారాన్ని సుమన్ టీవీ గోప్యంగా ఉంచుతుంది.